బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో 4-5 రోజుల పాటు భారీ వర్షాలు ఉండవు, కానీ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూలైలో 35% వర్షపాతం లోటు ఉండగా నిన్నటి వరకు కురిసిన వర్షాలతో లోటు 11% తగ్గింది. ఇక వ్యవసాయానికి నీటి లభ్యత మెరుగుపడే అవకాశం ఉంది అని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇటు హైదరాబాద్లో నగరమంతా కూడా ఒకేసారి భారీ వర్షం కురిసే అవకాశం లేదంటున్నట్టుగా ఐఎండీ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఇటు హైదరాబాద్లో రోజు మారుతున్న వాతావరణ పరిస్థితులు, తర్వాత మనం చూసినట్టయితే ఉదయం వేళ అయితే ఇటు ఉక్కపోతగా ఉండి ఇటు సాయంత్రం కాగానే ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడుతుండడం చూస్తాం. తర్వాత ఇటు మనం చూసినట్లయితే ఆ సాయంకాలం కాగానే ఇటు వర్షాలు పడుతూ ఉండడం, తర్వాత మనం మొన్నటిదాకా చూసుకున్నట్టయితే 11% ఉన్న ఈ లోటుపాటు ఏదైతే అది కవర్ అయిందే లేదా, ఇటువంటి అన్ని అంశాలపైన కూడా ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఐఎండీ అధికారి శ్రీనివాస్ అయితే ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రతిరోజు సాయంత్రం 4 కాగానే అసలు వర్షం పడుతుంది, అది కూడా పడితే ఒకేసారిగా భారీగా పడుతుంది ఇటు 5 నిమిషాలు 10 నిమిషాల పాటు. సో దానికి గల కారణాలు ఏంటి? ప్రతిరోజు సాయంత్రం కాగానే పడడం ఏంటి? మనకి ప్రస్తుతం దగ్గరలో స్ట్రాంగ్ సినాప్టిక్ సిచ్యుయేషన్ ఏమీ లేదు. దీనివల్ల సినాప్టిక్ సిచ్యుయేషన్ అంటే మనకు అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ, ద్రోణి కానీ ఇటువంటివి ఉన్నప్పుడు రోజంతా మేఘావృతంగా ఉండి మనకి ఇంచుమించు రోజంతా రెయిన్ పట్టము, అక్కడక్కడ భారీ వర్షాలు పట్టము ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న ఒక లో ప్రెషర్ కూడా మనకి నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇటు పశ్చిమ బెంగాల్ తీరంలో ఉంది. అది మనకి తెలంగాణకి చాలా దూరంగా ఉన్నందువల్ల తెలంగాణ మీద పెద్దగా ఎఫెక్ట్ ఉండదు. సో మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు ఏమీ లేనప్పుడు మాన్సూన్ పీరియడ్లో మనకి మాయిశ్చర్ జనరల్గా కంట ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు మనకి గత 10 రోజుల క్రితం బాగా వర్షాలు పడినాయి. ఈ వర్షాలు ప్లస్ మాన్సూన్ విండ్స్ వల్ల ఎగ్జిస్టింగ్ మాయిశ్చరు వాతావరణంలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు మనకి టెంపరేచర్లు మళ్ళీ పెరుగుతున్నాయి. మనకి రాష్ట్రంలో చూస్తే ఇప్పుడు 30 నుంచి 35 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. ఇటువంటి టెంపరేచర్లు ఉన్నప్పుడు, ఎగ్జిస్టింగ్ మాయిశ్చర్ ఉన్నప్పుడు, ఈ ఈ వేడిమి వల్ల పైకి పోయి సాయంత్రం అప్పుడు కొద్ది చోట లోకల్గా అక్కడక్కడ మేఘాలు ఏర్పడి కాసేపు ఒక 10-15 నిమిషాలు జల్లులు ఇట్లాంటివి పడుతుంటాయి. అవి సిటీ అంతా ఉండవు. అందుకే ఇవి మనం ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా ఇటువంటివి చూస్తుంటాము. ఇప్పుడు కూడా మనకి దగ్గరలో సినాప్టిక్ పరిస్థితులు లేనప్పుడు, ఎగ్జిస్టింగ్ తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ తేమ కూడా ఈ రకంగానే మేఘాలుగా ఏర్పడి లోకల్గా ఇట్లాంటి వర్షాలు పడుతుంటాయి. మనం చూసినట్టయితే ఇంతకుముందు 37% ఉన్న లోటుపాటు కాస్త మొన్న పడిన వర్షాలకు అది 10%గా ఉండే కదా. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఆ లోటుపాటు ఏమైనా కవర్ అయిందా లేదా ఇంకా ఏమైనా పెరిగినా? మనకి జూలై 20వ తారీఖు వరకు చూసినట్టయితే తీవ్రమైన లోటు ఉంది. 33% వరకు లోటు ఉంది. అయితే జూలై ఆఖరి వారంలో లాస్ట్ 10 రోజుల్లో పడిన వర్షాలు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని జిల్లాల్లో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. వీటి వల్ల మనకి యాక్చువల్గా ఆగస్టు ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి లోటు తగ్గి 5%కి చేరుకుంది. అయితే ఆగస్టులో మళ్ళీ పెద్దగా రెయిన్స్ లేవు. మనకి గత వారం రోజులు బట్టి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు తప్పించి పెద్దగా రెయిన్స్ లేవు. సో మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే డైలీ కూడా మనకి రెయిన్ఫాల్ పడే అవసరం ఉంటుంది. సో నార్మల్గా పడే రెయిన్స్ కూడా ఇప్పుడు మనకి ఆగస్టు నెల 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఆగస్టులో పడవలసిన వర్షాల్లో 30% మనకి లోటు ఉంది. కానీ మనకి జూలైలో ఎక్కువ వర్షాలు లాస్ట్ వీక్లో పడటం వల్ల ఓవరాల్గా మనం టాలీ చేసినట్టయితే జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 11% లోటు మనకి ఉంది. ఇంకా మనకి 14 జిల్లాలు మనకి లోటు వర్షపాతంలో ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో 14 జిల్లాలు బిలో 20%, నార్మల్ కంటా 20% తక్కువగా ఉన్నాయి. ఒక్క 2 జిల్లాలు మటుకే మనకి ప్రస్తుతం ఎక్సెస్గా ఉన్నాయి. కామారెడ్డి, జగిత్యాల జిల్లాల మటుకు నార్మల్ కంటా 20% అధికంగా పడినాయి. ఈ 14 జిల్లాలేమో లోటులో ఉన్నాయి. మరొక 17 జిల్లాలు మటుకు మనకి +-20 నార్మల్గా పరిగణిస్తాం. సో ఆ రేంజ్లో 17 జిల్లాలు ఉన్నాయి. సరే, ఈరోజు హైదరాబాద్లో వాతావరణం ఏ విధంగా ఉంది? ఈరోజు వర్షం పడే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఈరోజు రాష్ట్రంలోనూ హైదరాబాద్లోనూ కూడా పెద్దగా వర్షాలు ఏమీ లేవండి. అయితే ఈ లోకల్ పరిస్థితులు అక్కడక్కడ తేమ అవైలబిలిటీ ఉన్న దగ్గర ఇట్లా మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలోనూ రాత్రి సమయంలోనూ అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో కొంచెం ఒక మోడరేట్ రెయిన్ 5-6 సెంటీమీటర్ల వరకు, ఎందుకంటే ఉత్తర తెలంగాణకి దగ్గరలో ఒక విండ్ షియర్ ఏరియా అని మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. దాని ఎఫెక్ట్ కొద్దిగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కుమరం
కొమరంభీం, మంచిర్యాల ఈ జిల్లాల మీద కొంచెం ఉండే అవకాశం ఉంది. సో, ఆ జిల్లాల్లో కొద్దిగా మోడరేట్ రెయిన్ అరౌండ్ 5-6 సెంటీమీటర్స్ అవకాశం ఉంది. మిగిలిన సెంట్రల్ జిల్లాలు, మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా ఇలా క్లౌడీనెస్ కొనసాగుతుంది. లైట్ రెయిను అక్కడక్కడ ఒక్కొక్కప్పుడు ఒక మోడరేట్ 2-3 సెంటీమీటర్ల వర్షపాతం వరకే ఛాన్స్ ఉంది. మనం చూసినాం కదా శ్రీనివాస్ గారి మాటల్లో మనం చూసినట్టయితే హైదరాబాద్లో కానీ మరియు ఇటు తెలంగాణలో కూడా కొద్దిపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశాలు ఉంటాయి. ఇటు భారీ వర్షాలకైతే అవకాశం లేదు. గత వచ్చే 4 రోజుల్లో కూడా ఇదే విధంగా ఇటు సాయంకాలం పూట కానీ కొద్దిసేపు ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు మాత్రం పడే అవకాశాలే ఉన్నాయని కూడా వారు చెప్తారు. తర్వాత చూసినట్టయితే రైతులు కూడా ఏదైతే వర్షాలు పడుతుంటే దానికోసం ఒక ఇంకుడు గుంతలు కానీ బావి లాంటివి కానీ ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే అతి భారీ వర్షాలు పడుతుంటే ఒక నీటి మట్టాన్ని కూడా అంతా మళ్ళించుకొని దాన్ని స్టోర్ చేసుకుంటే ఎంతో ఉపయోగం ఉంటుంది. తర్వాత ఇటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతున్నైతే వారు సూచించారు. తర్వాత మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే గ్రౌండ్ వాటర్ అయితే ప్రతి సంవత్సరం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే దానికల్లా ముఖ్య కారణం ఏంటంటే ఆ పడిన రెయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కడ కూడా మనం స్టోర్ చేసుకునే అవకాశం లేకుండా కూడా మొత్తం డ్రైనేజ్లోనే వదిలేస్తుంటాం. కాబట్టి దానికి కూడా ఏదైనా ఒక అపార్ట్మెంట్ చుట్టుముట్టు ఒక చిన్న ఇంకుడు గుంతను తీసుకొని దాని ద్వారా గ్రౌండ్ వాటర్ని కూడా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని కూడా వారి మాటలు అయితే మనం విధించారు. చూసినట్టయితే హైదరాబాద్లో ఎవరైతే ఉంటారో మామూలుగా వాళ్ళకి సాయంత్రం కాలం కూడా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎవరైతే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి వెళ్ళాలంటూ కూడా వారు సూచించింది. ఎందుకంటే కావున హైదరాబాద్లో 5 నుంచి 10 నిమిషాలు వర్షం పడితేనే ఇటు ఒక మీటర్ లోతున నీళ్ళు అయితే జామ్ అవడంతో ఇటు ట్రాఫిక్ జామ్తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి ఎవరైతే అవసరం ఉంటే మాత్రమే సాయంకాలం పూట బయటికి వెళ్ళాలని కూడా వారైతే సూచించారు. ఇటు రైతులకు కూడా మనం చూసినట్లయితే ఈ నీటిని తట్టుకునే ఏవైతే పంటలు ఉంటాయో అవిటిని మాత్రమే వేసుకోవాలంటూ వాళ్ళు సూచించారు. ఎందుకంటే ఇటు మనం చూసినట్టయితే ఇటు మొక్కజొన్న కానీ ఇటు షుగర్ కేన్ కానీ తర్వాత చూసినట్టయితే వరి అయితే నీటిని ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. కాబట్టి అటువంటిది కాకుండా ఆ తక్కువ నీటి మట్టాన్ని ఉపయోగించుకునే పంటలు వేసుకోవడం ద్వారా రైతులకు కూడా ఇటు ఉపశమనం కలుగుతుందని కూడా వారు చెప్తున్నారు. తర్వాత ఇటు ఆ పోలీస్ వారితో కూడా హైదరాబాద్తో జిహెచ్ఎంసీతో కూడా వీళ్ళు ఎప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటాం. కాబట్టి ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఆ రిపోర్ట్ని అయితే జిహెచ్ఎంసీ ఇంకా హైదరాబాద్కి అయితే పంపిస్తూనే ఉంటాం. కాబట్టి తదుపరి ఆ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వీరైతే ప్రతి 3 గంటలకు ఒకసారి రిపోర్ట్ అయితే పంపిస్తూ ఉంటారని చెప్తున్నారు. మీరు చూసినట్టయితే హైదరాబాద్లో మరియు తెలంగాణలో వచ్చే 4 నుంచి 5 రోజుల వరకు కూడా ఎటువంటి పెద్ద వర్షాలు భారీ వర్షాలు లేవు. కానీ ఇటే మోస్తారు వర్షాలు పడుతూ ఉంటాయి. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో ఒక 3 నుంచి 6 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ ఐఎండీ అధికారి శ్రీనివాస్ అయితే సూచించారు. అమరావతి అసైన్డ్ భూముల ల్యాండ్ పుల్లింగ్ కు సంబంధించి సుప్రీంకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అల్లా రామకృష్ణారెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఇక ఈ అంశంపై ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సిజేఐ ధర్మాసనం కొట్టివేసింది. ప్రభుత్వం అసైన్మెంట్ భూములను స్వాధీనం చేసింది అని ఇక కొందరికి లబ్ధి చేకూర్చేందుకే ప్రణాళికాబద్ధంగా కుట్ర పన్నారు అని పిటిషనర్ తరపున వాదనలు వినిపించారు. అయితే ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన సర్వోన్నత ధర్మాసనం ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోము అని సిజేఐ స్పష్టం చేసింది. ఇక రాజధాని కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రైతుల పక్షాన ఉంటాము అని ధర్మాసనం పేర్కొంది. ల్యాండ్ పుల్లింగ్ సంబంధిత చట్టాలపై అభ్యంతరాలు ఉంటే రైతులు కోర్టులను ఆశ్రయించాలి అని సూచించింది. రైతుల హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది అని స్పష్టం చేసింది. ఇక రైతుల హక్కుల పరిరక్షణ తాము అడ్డుగా ఉంటాము అని అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అమరావతి రైతుల పరిరక్షణకు సంబంధించి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేయడం జరిగింది. ప్రధానంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ల్యాండ్ పూలింగ్ పై అభ్యంతరాలు తెలుపుతూ కూడా అసైన్మెంట్ భూములను ప్రభుత్వము ముందుగానే స్వాధీనం చేసుకొని ల్యాండ్ పూలింగ్ చేస్తుందంటూ కూడా ఆరోపణ చేయటము, రైతులకి ఇబ్బందులు అంటే రైతులకి స్పష్టమైన హామీలు ఇవ్వలేదంటూ కూడా ఆరోపించడం జరిగింది. అలానే కొంతమంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది, మిగిలిన వారికి లబ్ధి చేకూరట్లేదంటూ కూడా ఆ పిటిషన్ తరపున వాదన వినిపించడం జరిగింది. కానీ అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత పూలింగ్ చేశారని ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కొందరికి లబ్ధి చేకూర్చి మరికొందరికి లబ్ధి చేకూర్చట్లేదంటూ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు ఇటు ఇరువైపుల ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున ప్రభుత్వం తరపున వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అలానే ల్యాండ్ పూలింగ్ పై అభ్యంతరాలు ఉంటే గనక కోర్టులను
ఆశ్రయించవచ్చు అంటూ కూడా రైతులకు సూచించడం జరిగింది. రైతుల హక్కులకు భంగం కలిగితే జోక్యం చేసుకుంటాము అంటూ కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. అంటే అసైన్డ్ భూముల ల్యాండ్ పూలింగ్ పైన దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేశారు. ఆ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అదే పిటిషన్ సందర్భంగా జరుగుతున్నటువంటి విచారణలో చాలా కీలకమైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు చేయడం జరిగింది. ప్రధానంగా రైతుల తరపున సుప్రీంకోర్టు కూడా ఉంటుందంటూ కూడా మాట్లాడతాము. రైతులకు అన్యాయం జరిగితే చూస్తా ఊకోము. ల్యాండ్ పూలింగ్ చట్టమైనా ఇంకొకటైనా కానీ రైతులకి మేలు చేసే విధంగా ఉంటది కానీ రైతులకి ఇబ్బంది కలిగే విధంగా ఉండకుండా ఉంటదంటూ కూడా మాట్లాడటం జరిగింది. అంటే రైతులకు అన్యాయం జరిగితే తాము ఊకోమంటూ కూడా స్పష్టంగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అలానే భూములిచ్చి రైతులు నష్టపోతే గనక రైతుల పక్షానే కోర్టులు కూడా ఉంటాయంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసినా కానీ రైతుల తరపునే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ల్యాండ్ పూలింగ్ లో భూమి ఇచ్చిన రైతులకి అవసరమైతే గనక కోర్టుకు రావాల్సిన అవసరం వస్తే గనక తప్పనిసరిగా పిటిషన్లు స్వీకరిస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే అసైన్డ్ భూముల వ్యవహారం రాజధానిలో హడావుడి ఉంది. దానికి సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ వివాదం కూడా ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత రైతులు ఎటువంటి దానికి సిద్ధమవుతారనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. అలానే అమరావతి రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ అనే పేరుతోటి కూడా దాఖలు చేసిన పిటిషన్ కి సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే రైతులు ఎవరైనా వారికి ఇబ్బంది కలిగి వారు ల్యాండ్ పూలింగ్ కి భూమి ఇచ్చి వాళ్ళు లాస్ పడితే కనుక తప్పనిసరిగా వాళ్ళ పిటిషన్ స్వీకరిస్తాం, వాళ్ళ తరపున ఉంటామంటూ కూడా సుప్రీంకోర్టు ఈ రోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనుక ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మెట్రో టీవీ.